క్యాంప్ ఆఫీస్ కు తాళాలు వేసి టూలెట్ బోర్డు పెట్టారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేవైఎం నేతలు ఈ షాక్ ఇచ్చారు. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ కు టూలెట్ బోర్డు పెట్టారు. బీజేవైఎం నేతలు క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా గజ్వేల్ కు రాలేదు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు బీజేవైఎం కార్యకర్తలు, బీజేవైఎం నేతలు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదు, క్యాంప్ ఆఫీస్కు రాలేదు, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. 17 నెలలుగా గజ్వేల్ ప్రజలను పట్టించుకోలేదు అంటూ బీజేపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. క్యాంప్ ఆఫీస్కు వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే అంటూ పోస్టర్లు అతికించారు. అక్కడ నినాదాలు చేస్తున్నారు. 3 సార్లు గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఒక్కసారి కూడా అక్కడికి రావడం లేదు. ఇప్పుడు 17 నెలలుగా ముఖం చాటేస్తున్నారు నియోజకవర్గానికి అంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నేతల తీరుపై బీఆర్ఎస్ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. గజ్వేల్ను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒకసారి అక్కడ బీజేపీ నేతలు చేస్తున్న నినాదాలు ఏంటో చూద్దాం. माता की जय, भारत माता की जय. अब वही ना जरूर राजीनामा చేయాలి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రావడం లేదు, క్యాంప్ ఆఫీస్కి రాలేదు, నియోజకవర్గ ప్రజల సమస్యలు వినడం లేదు అంటూ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంప్ కార్యాలయానికి తాళాలు వేసి వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే అంటూ అక్కడ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి బీజేపీ నేతలు ఏం మాట్లాడారో చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది. ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా మీరందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించినాం. ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది. ఇలా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్వేల్ ప్రజల వైపు చూడలేదు, గజ్వేల్కు అడుగుపెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి అన్నా ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడాడు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు. నేను 2 సార్లు నేను రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్వేల్ ప్రజలకు నెలకొకసారి నేను గజ్వేల్కి వస్తా, గజ్వేల్లోనే ఉంటా, గజ్వేల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్వేల్ ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు నెలకొక రోజు నువ్వు గజ్వేల్కి వస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా, నువ్వు మూడోసారి గెలిచి కూడా ఇప్పటికి 15 నెలలు కావస్తా ఉంది. 15 నెలల ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్వేల్ వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా మా గజ్వేల్ ప్రజలు చేసినటువంటి ఓట్లతోటి, ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల 4 లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్వేల్ ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలా నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ నీకు తిన్న తిండైనా నీకు ఏ రకంగా పేన పడుతుందో అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా.
ఇలా ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు రాజీనామా చెయ్యాలి. నువ్వు గజ్వెల్ ప్రజల దగ్గరికి రావు. గజ్వెల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి పట్టించుకోవు. గజ్వెల్ ప్రజల గొంతుగై నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇలా అలాంటప్పుడు నీతోటి మాకు ఏం ఉపయోగం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే. నీకు చేతనైతే లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేస్తే నీ ప్లేస్లో ఎవడో ఒకడు గజ్వెల్ నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది సంఘ సేవకులు ఉన్నారు. ఎవడన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, గెలుస్తారు. గజ్వెల్ ప్రజలకు నీలాగా ఫామ్ హౌస్లో ఉండకుండా ఖచ్చితంగా గజ్వెల్ ప్రజలకు ఇలా ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే. ఇలా నేను అడుగుతా ఉన్నా, నువ్వు గజ్వెల్కి జీతగానివే. ఖచ్చితంగా నువ్వు జీతగానికి నెలకు 4 లక్షలు ఇచ్చి నేను పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మాకు పని చేయనప్పుడు నువ్వు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే. మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మేము తీసుకున్నటువంటి ఇలా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇలా ఒక పాలేరు పని చేయకపోతే వాడిని 4 రోజులలో మనం పల్లెకించి తీసేస్తాం. అదేవిధంగా ఏ నియోజకవర్గంలోనైనా ఇక గజ్వెల్తో సహా ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఎమ్మెల్యే పని చేయకపోయినా, ఏ ఎమ్మెల్యే వాళ్ళ సొంత నియోజకవర్గంలో తిరగకపోయినా, ఏ నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోరు ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా నేను ప్రభుత్వం ఖచ్చితంగా నేను బర్తరఫ్ చేసి వాళ్ళ ప్లేస్లో ఉప ఎన్నికలు పెట్టి ఖచ్చితంగా వేరే ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేసీఆర్ ఇలా గజ్వెల్ ప్రజలు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇలా గజ్వెల్లో సమస్యలు వస్తాయి, గజ్వెల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. ఎక్కడికి పోనో అర్థం కాదు, ఎవరిని కలవనో అర్థం కాదు. ఇలా గజ్వెల్ క్యాంప్ ఆఫీస్కి పోతే అది క్యాంప్ ఆఫీసా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. దాంట్లో ప్యాకెట్లు నడుస్తున్నాయా లేకపోతే బూత్ బంగ్లానా కూడా చాలా మంది గజ్వెల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నీకు చేత కాకపోతే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. గజ్వెల్లో ఖచ్చితంగా భగవంతుడు మేము కోరుతా ఉన్నాం. ఇలా నువ్వు రాజీనామా చేసి నువ్వు ఎట్లా గజ్వెల్ రావని చెప్పేసి గజ్వెల్లో ఉన్న ప్రజలందరూ కూడా అర్థమైంది. కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి గజ్వెల్కి ఉప ఎన్నికలు రావాలని చెప్పేసి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఫామ్ హౌస్ ముట్టడిస్తామని కొంతమంది అల్లరిమొక్కలు, క్యాంప్ ఆఫీస్ మీదకి వస్తామని కొంతమంది అల్లరిమొక్కలు, పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. విజ్ఞులు ఎవరు కూడా ఆలోచిస్తారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వెల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళండి. ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోశమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్ హబ్బు, గజ్వెల్ రింగ్ రోడ్డు, గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, గజ్వెల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు, మహా వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు, పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాషలాడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీకి 95% పూర్తి చేసినాం. ఇంకొక 10% పూర్తి, ఇంకో 5% 10% చేయాలి. దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. దాడిగిడి చేయాలనుకుంటే సెక్రటరియట్ ఇవ్వండి, కలెక్టరేట్ ఇవ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వండి, ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వండి, లేకపోతే మీ మంత్రుల్ని కలవండి, మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. మీకోసం ఆర్డీఓ ఆఫీస్ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీరామనవమి తర్వాత పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీసు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవసరం అంటే సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా చెప్పినాం. పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, ఆలోచన లేనటువంటి వ్యక్తులు, మూర్ఖులు. కేసీఆర్ ఏం చేస్తాడు? ఇలా కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఇలా ఎమ్మెల్యే క్యాంపస్ స్థానాల పగలు మీకు ఏమొస్తుంది? మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం, మీ మీద కంప్లైంట్ ఇస్తున్నాం, పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. కాబట్టి మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీకు మీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు, సంవత్సరం అవుతుంది అఫీషియల్గా ఒక కొబ్బరికాయ కొట్టలేడా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 100 పనులు చేసిండు, 10,000 కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చిండు.